హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చింతకాయలతోన మునక్కాడల పప్పు చూపిస్తున్నాను అనమాట. ఈ చారు అసలు చాలా చాలా బాగుంటుంది. అంటే చారు అనుకోవచ్చు, దీన్ని మనము కొంచెం గట్టిగా చేసుకుంటే ఆ పప్పు కూడా బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు దాన్ని మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తున్నా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే మనకు కావాల్సినవి ఫస్ట్ చింతకాయలు, మిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు అవి అవసరం అనమాట దీనికి. ఓకే, అయితే అది ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను బాండ్లీ అయితే తీసుకున్నా, ఇందులో ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇవి వేసేసుకుందాం ఇందులో. ఓకే, వీటిని వేసేసుకుందాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేము కందిపప్పు, మీరు సరిపడా వేసుకోండి పచ్చిమిర్చి కారం తింటే. నెక్స్ట్ వచ్చేసి మేము కందిపప్పు కొంచెం వేయించుకుంటాం అన్నమాట, అది మీరు కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మెంతులు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి అన్నమాట, ఇవి కూడా వేసేసుకున్నా. పచ్చిమిర్చి, టమాటా, ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో. మీరు ఎంత చేసుకుంటున్నారు అనేది పోసుకొని మీరు ఇంకా వీటిని కుక్కర్లో వేసేసుకుందాము. కుక్కర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట. మీకు చూపించడానికి ఇందులో వేసుకున్నాను నేను. ఓకే, ఇందులో నేను కుక్కర్లో వేసుకున్నా. అంతలోపు మనం ఇక్కడ చింతకాయలు కూడా ఉడికించుకుందాము. చాలా బాగుంటుంది ఈ పప్పు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పప్పు ఉడికిపోయింది, ఇక్కడ చింతకాయలు కూడా ఉడికిపోయినాయి. ఓకే, నెక్స్ట్ బాండ్లీ పెట్టుకున్నా. మళ్ళీ అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర నిండుగా వేసుకోవాలన్నమాట పప్పుకి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నా. తర్వాత ఇందులో ఎండుమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. అవి మాడినప్పుడు టేస్ట్ పప్పులో ఇగో ఇట్లా ఈ రంగు రావాలన్నమాట పక్క. తర్వాత ఇందులో మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం. అంతలోపు చింతకాయలు, ఇవి మునక్కాడలు వేసేసుకుందాం. అంతలోపు చింతకాయలు మనం పిండి పెట్టుకోవాలన్నమాట రసాన్ని. ఉప్పు వేసుకున్నా. ఉప్పు, మునక్కాడలు, ఎందుకంటే మునక్కాడలు టేస్ట్ రావాలంటే ఉప్పులో మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే, ఇక ఇక్కడ చూడండి చింతకాయలు అయితే రసం కూడా చేసేసుకున్నా. ఈ రసాన్ని మనం ఇందులో పోసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇంకా పప్పులో మనకి ఏం పని ఉండదు, అంతా ఇందులోనే ఉడికించుకోవాలన్నమాట. మనకి ఎంత పులుపు, ఎంత వాటరో చూసుకొని, డబల్ పని ఉండదు. ఇంకా అంతలోపు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా రుబ్బుకుందాము మెత్తగా. ఉప్పు అవసరం లేదు, ఆల్రెడీ మనం అక్కడ వేసుకున్నాము. ఓకే, ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకొని ఇందులో పోసేసుకోవాలన్నమాట. ఇంకొకటి, మీరు ఒకవేళ వాటర్ చారులాగా తినాలనుకుంటే వాటర్ పోసుకోండి. మనం చూసి టేస్ట్ చేసి ఉప్పు, పులుపు అన్నీ చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి నాది పప్పు నేను ఇంత తిక్కుది చేసుకున్నాను అనమాట, మరి వాటరీగా కాకుండా. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నాకు ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇంకోటి పక్కా ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి. మీరు ఆవాలు, జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా మనకైతే పప్పు అయితే ఉడుకుతుంది బాగా. మునక్కాడలు ఉడకాలి కదా, ఎందుకంటే చింతపండులో కొంచెం ఉడకకపోతే మళ్ళీ ఇందులో పప్పులో ఉడికించుకోవాలి. పచ్చివాసన పోతుంది చింతకాయలది. ఇంకా ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు చింతకాయలతోన మునక్కాడల పప్పుచారు రెడీ. ఈ మునక్కాడల పప్పుచారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా వరకు పప్పుచారులే ఉంటాయి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం పప్పు కాబట్టి.